టీవీ న్యూస్. ప్రస్తుతం 5 రూపాయలకు పెన్ను కూడా రావడం లేదని, కానీ సీఎం చంద్రబాబు అదే 5 రూపాయలకు అన్నం పెడుతున్నారని ఎమ్మెల్యే గౌతు శిరీష చెప్పారు. పేదవాడి ఆకలి తీర్చడమే తేదేపా ఆశయమని ఆమె అన్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా పలాసలో అన్నా క్యాంటీన్ ని ఆమె ప్రారంభించారు. స్వయంగా వడ్డించి ఎమ్మెల్యే గౌతు శిరీష ఇక అనంతరం క్యూ లైన్ లో నిల్చొని టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె అన్నా క్యాంటీన్లను విమర్శించిన వైకాపా నేతలు కూడా ఇప్పుడు అన్నా క్యాంటీన్ లో తినొచ్చని అన్నారు. వైట్ షర్ట్ ఎందుకు రా ఒకటి కలుస్తుంది వైట్ షర్ట్లు పోతాయి. అన్నదానం నిన్న అని కబుర్లు చెప్పేవాళ్ళు కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పేదలకి చేయాల్సిన ప్రతి సంక్షేమ పథకాల మీద ఎంత శ్రద్ధ పెట్టి పేదలకు అందిస్తుందో దానికి ఇంకొక ఉదాహరణ ఈరోజు అన్నా క్యాంటీన్లు. గతంలో ఈరోజు 5 రూపాయలకి ఏమొస్తుందో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. మనం రాసుకునే పెన్ను కూడా రావటం లేదండి. అలాంటి సమయంలో పేదలకి 3 పూటల ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 5 రూపాయలకి అందించాలని ఒక మంచి ఉద్దేశంతో, ఇదేమీ గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఇచ్చిన ఎన్నికల హామీ కాదు. కానీ అనుక్షణం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు ఏ విధంగా సహకరించగలం, వాళ్ళకి సహాయపడగలమన్న ఆలోచనలో వచ్చిందే అన్నా క్యాంటీన్. అలాంటి అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వం నిర్దాక్ష్యంగా, అంటే ఏ పేదల ఓట్లతో గెలిచారో, ఎన్ని అబద్ధాల హామీలతో గెలిచారో ఆ హామీలను తుంగలో తొక్కి అన్నా క్యాంటీన్ని నిర్దాక్షిణ్యంగా తీసివేసింది. కావాలనుకుంటే ఆ పేర్లు మార్చి వాళ్ళ వైఎస్ఆర్ పథకాల పేరుతో రన్ చేయొచ్చు, కానీ ఎక్కడ కూడా అన్నా క్యాంటీన్ లేకుండా చేసింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 100 రోజుల లోపల ఆయన అమలు చేస్తున్న హామీలు ప్రతిదీ కూడా పేదలకు సంబంధించిందే. ఈరోజు కూడా కొంతమంది విమర్శలు చేయొచ్చు, 5 రూపాయలు కూడా ఎందుకు పెట్టాలి.